సో ఇది కూడా అదే కోవలో కలిపేసి కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటూ పనిచేస్తారా, లేదా నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి కాదు మేము నిజాయితీగా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ విషయంలో మేము సీరియస్గా ఉన్నామని రుజువు చేసుకుంటారా? లెట్ us give them the benefit of doubt and also some time. If they don't come forward for an investigation, maybe within 1 week, 10 days, I'll go personally and complain. అప్పుడు కూడా స్పందించకపోతే అల్టిమేట్ డెమోక్రసీలో ప్రజా కోర్టే పెద్ద కోర్టు, ఆడికే పోతాం, ఆడనే చెప్తాం ఇద్దరు దొంగలు తోడు దొంగలు కుమ్మక్కైనారని చెప్తాం. ఏముంది అందులో? అంత టెన్షన్ ఎందుకు బ్రదర్? దొంగ చేతికి నేను ఇప్పుడు తాళాలు ఇవ్వదలుచుకోలేదు, దొంగ అని చెప్తున్నా. ఆయనకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఆయనకు తెలుసు. ఒక్క నిమిషం తొందరపడకండి. దొంగ చేతికి తాళాలు నేను ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు. ఆయన ఎవరో ఆయనకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఇంకా నేను ఎక్కువ చెప్తే మీకు కూడా క్లూ వచ్చేస్తుంది, మీరు పట్టేస్తారు. మీరు చాలా తెలివైన వాళ్ళు ముందే. అదే రమణ, ఈ దేశం ఎట్లుందంటే రమణ గారు, ఈ దేశం ఎట్లుందంటే ఒక్క నిమిషం రమణ ఒకవేళ లోన్ అడిగితేనేమో 100 డాక్యుమెంట్లు చెక్ చేస్తారు. అదే ఒక పెద్దవాడు, ఆర్థిక సంపన్నుడు లేదా బాగా కనెక్టెడ్ ఉన్నవాడు అడిగితేనేమో నిమిషాల మీద నీకు అసలు ల్యాండ్ ఉందా లేదా కూడా చూడకుండా ఇస్తారు. ఇవాళ జరిగింది ఇక్కడ అదే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఎందుకంటే ఐసిఐసిఐ లాంటి బ్యాంకు ఒక అతిపెద్ద బ్యాంకు, ఇండియాలో ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక అతిపెద్ద బ్యాంకు. అలాంటి బ్యాంకు 400 ఎకరాలు నీకు ఇస్తున్నాను అంటే అసలు ఓనర్షిప్ అసెటైన్ చేసుకోకుండా, ఫీల్డ్లో అసలు నీకు ఉందా లేదా నీ చేతుల్లో భూమి అని చెప్పుకోకుండా వచ్చి ఇచ్చేస్తారా 10,000 కోట్లు? ఎందుకు జరిగింది ఇది? మధ్యలో ఉండే బ్రోకర్కి ఇచ్చిన 170 కోట్ల లంచం, రేవంత్ రెడ్డి ఆ బీజేపీ ఎంపీ కలిపి ఆడిన నాటకం, పైనుండే కొంతమంది అధికారుల సహకారంతో ఆర్బీఐతో ఉండే ఒక అంతర్గతమైన దాంతో చేశారు ఇదంతా. అందుకే నేను అంటున్నా సీరియస్ ఫ్రాడ్ అని ఎందుకంటున్నా, ఎస్ఎఫ్ఐఓ ఇన్వాల్వ్ కావాలని ఎందుకంటున్నా. 10,000 కోట్ల ధనం ఇవాళ ఐసిఐసిఐ ఇవ్వడము తప్పు, అది కూడా నాది కాని భూమిని నేను తనఖా పెట్టడమే తప్పు కదా. కాబట్టే ఇవాళ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. చేస్తారా లేదా సస్తారా వాళ్ళ ఇష్టం. అది ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దివాకర్ గారు సార్, either way రేవంత్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్. లాస్ట్ టైం ఐ చెక్డ్, ఐ థింక్ ఇంకా కూడా ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అనుకుంటాను. కొంతమంది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అనుకోవట్లేదు కానీ ఇంకా అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి మరి ఐ థింక్ ఇట్స్ అ డైరెక్ట్ కొల్యూషన్ at the highest level, chief minister's office guiding this whole thing, and this sort of fraud being perpetrated on the people and hoisted on the country. This will lead to so many other things. Again, I'm saying this with utmost responsibility, Divakar garu. If this is not nipped in the bud, this will actually lead to the collapse of ICICI Bank. I'm saying this with utmost responsibility. ఎందుకంటే ఊరికే చెప్పట్లేదు నేను. 10,000 కోట్లు అట్లా యాదృచ్ఛికంగా ఊరికే ఎవరు అట్లా ఇచ్చేరు నార్మల్ కోర్సులో, కానీ ఇక్కడ ఇస్తున్నారు. అంటే దీని వెనకాల ఎంత పెద్ద కుంభకోణం ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. We'll find out through the investigation. Why rush? I'm alleging clearly, ma'am, that a land that does not belong to TGIAC has actually been pledged to a broker called Beacon. Now this Beacon fellow goes to ICICI and says this is a land which is valued at 75 crores per acre, whereas the actual value is something else and the ownership is something else altogether. Therein lies the fraud. What else do you need to get an investigation going on? Once we start the investigation, I think you will find more details. అందులో దొంగలు ఎవరెవరు తిన్నారు, ఏమేమి తిన్నారు, బ్యాంకులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, బ్రోకర్ ఎక్కడున్నాడు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అవ్వనివ్వండి. మొత్తం నన్నే యూ వాంట్ మీ టు బి ద జడ్జ్ అండ్ జ్యూరీ రైట్ నౌ. కేటీఆర్ బాంబు వేలుస్తాడని చెప్తే తుస్సు బాంబు వేల్చిండు. ఇప్పుడు అంటే ఆధారాలు లేని, సాక్ష్యాలు లేని, పనికిరాని ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చి బాంబు వేలుస్తా అంటే, వెనకటికి ఒక శాస్త్రం ఉండే, నాన్నా పులి అని అంటే 2 సార్లు అబద్ధం ఆడితే 3వసారి పులి వచ్చినప్పుడు తినిపోయినట్టున్నది కేటీఆర్ కథ. కాబట్టి ఈ ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్. దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్ముతారా? ఇలా ఐసిఐసిఐకి సంబంధించిన చర్చ పెట్టిండు మనోడు. ఎన్ని కష్టాలు పడైనా సరే డబ్బులు ఏ విధంగా తీసుకురావాలనేదేమో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి లక్ష్యమైంది. ఏ విధంగా ప్రభుత్వాన్ని నవాసు పాలు చేయాలి, లేకపోతే రైతులకు భరోసా ఇవ్వద్దు, 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండొద్దు,
ఇతరత్ర ఏ విధంగా కూడా డబ్బులు రాకుండా చేయాలని చెప్పి వీళ్ళు బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా ఇంకెన్ని రోజులు ఆడతారు? ఇలా పులకేసిని మించిపోయిండు మొత్తం కేటీఆర్. ఇంకా పరువు తీసుకోకు బాబు. పనికిరాని చెత్త చర్చ అంతా పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి ఫస్ట్. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ లింక్ అంటాడు, లేకపోతే ఫ్రాడ్ అంటాడు, ఇది అంటాడు. మరి మీరు చేసినప్పుడు ఎడిపోయింది ఇదంతా కూడా. 4,23,000 ఎకరాలు అమ్మిండ్రు మీరు. దాదాపు 50,000 కోట్ల పైచిలకు అప్పులు భూముల నుంచి తీసుకొచ్చిండ్రు, భూములు తనఖా పెట్టి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దీయించి హాయిగా గట్టునెక్కి కూర్చొని ఒక 10-15 పేపర్లను టీవీలను పట్టుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని పట్టుకొని తప్పుడు ప్రచారాలు ప్రభుత్వం మీద చేస్తే ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకునే ఒక పిచ్చి ఆలోచనలు మానుకోండి ఫస్ట్. మీరు ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రభుత్వం యొక్క పెద్దల మీద ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే మిమ్మల్ని కనీసం ప్రజలు చీత్కరిస్తారనే ఇంగితం కూడా లేకుండా చేసి ఈ ప్రకటనల వల్ల ఏమొస్తుంది? అది బాంబు కాదు కదా, లక్ష్మీ బాంబు కూడా కాకపోగా పరువు తీసుకునే తొట్టి బాంబు అయింది. ఇప్పటికైనా ఎవడో నీకు సలహాలు ఇచ్చేటోడు, ఎవడో నీ స్ట్రాటజిస్ట్, వన్నన మార్చుకో బాబు. అంతకు మిక్కిలి నువ్వు చేసి నువ్వు చెప్పితే కూడా ఎవరు నమ్మరు అనే విషయాన్ని గమనిస్తే మంచిది. ప్రత్యేకించి కేటీఆర్ను 2-3 డాక్టర్లతో చూపించాలి, సైకాలజిస్టుల్ని లేకపోతే ఏంది మెంటల్ డాక్టర్ని 2-3 చూపించాల్సిన సందర్భం అయితే వచ్చిందని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇంకా పరువు తీసుకోకపోతే మంచిదని నా హితవు.